22 నెలలకెళ్ళి బీసీ రిజర్వేషన్ పైన దృష్టి పెట్టే కదా ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ ఎన్నికలు పెట్టకుండా ఆపింది. మరి ఆ రిజర్వేషన్ ఇవ్వకుండా ఏ రకంగా ఎన్నికలు పెడతారు? ఒకవేళ ఎన్నికలకు పోవాలంటే, ఎన్నికలు పెట్టాలంటే మరి రిజర్వేషన్ ఖరారు కాకుండా ఎట్లా ఎన్నికలు వస్తాయి? మన వచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసింది, అంటే స్టే వచ్చింది. మరి దానిపైన స్టే ఎప్పుడు వేకెంట్ కావాలి, ఎప్పుడు ఎలక్షన్ పెట్టాలి? విచారణకి 6 వారాల సమయం పడుతుంది. ఇది 2 వారాలు కూడా కాలేదు, ఇంకా గట్టిగా వారన్నరే ఏమైనట్టుంది. అంటే ఇక 4 వారాలు ఇదే కనిపిస్తాను. అంటే నవంబర్ నెల ఎండింగ్ వరకు ఇదే ఉన్నది. మరి ఏ రకంగా ఎలక్షన్స్ పెడతారు? ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి అంటే, నవంబర్లో ఎన్నికలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ రేపు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అది ఈ 42% రిజర్వేషన్ అనేది చట్టబద్ధంగా కాకుండా రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు పోయే అవకాశం ఉంది. అంటే పాత రిజర్వేషన్ పద్ధతిలో ఎన్నికలకు పోయి అట్లా పోతేనే ఈ నవంబర్లో ఎన్నికలు అవకాశం ఉంటుంది.